వంశీ విభూషితకరాన్నవనేరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేन्दుసుन्दరముఖాదరవిन्दనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే వ్యాఖ్యాముద్రికయా లసత్కరతలం సద్యోగపీఠస్థితం వామే జానుతలే దధానమపరం హస్తం సువిద్యానిధిం విప్రవ్రాతవృతం ప్రసన్నమనసం పాథోరుహాంగద్యుతిం పారాశర్యమతీవ పుణ్యచరితం వ్యాసం స్మరేత్ సిద్ధయే. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహారవిహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్రనివాసాయ రామకృష్ణాయ తే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుతున్నటువంటి ప్రత్యేక భిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత భక్తి యోగము 12వ అధ్యాయంలో క్రమంగా 11 శ్లోకాల వరకు వచ్చాం. అథైదప్యసక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. అథ అంటే పిమ్మట బహిర్విషయాకృష్ట చేతస్త్వాత్ ఏతన్ మత్ కర్మ పరత్వమపి కర్తుం న శక్నోసి. మత్కర్మ యుక్తుడవై ఉండు అని అన్నాడు. అది ఒకవేళ చేయుటకు శక్యము కాని ఎడల తతః మద్యోగం మదేక శరణత్వం ఆశ్రితః మయి సర్వకర్మ ఫల సమర్పణం మద్యోగం తం వా ఆశ్రితః సన్ యత్ ఆత్మవాన్ యతః సంయతః సర్వేంద్రియః ఆత్మవాన్ వివేకీ చ సన్ సర్వకర్మ ఫలత్యాగం కురు ఫలాభిసంధిం త్యజ ఇత్యర్థః. కర్మ ఫలాల యొక్క త్యాగం చేసి నాయందే యుక్తుడవయ్యి అంటే నన్ను ఆశ్రయించి నువ్వు ఫలాభిసంధి రహితంగా కర్మలు చెయ్యి, ఫలాపేక్ష లేకుండా చెయ్యి అన్నాడు. ఇదానీం అత్రైవ సాధన విధాన పర్యవసానాదీమం సర్వకర్మ ఫలత్యాగం స్తౌతి. సాధన విధాన పర్యవసాయి అయినటువంటి సర్వకర్మ ఫలత్యాగం ఏదైతే చేయమన్నాడో దాన్ని స్తుతిస్తున్నాడు. ఇప్పుడు స్తుతి చేస్తూ ఉన్నాడు. శ్లోకం చదవండి. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. హి అని శ్లోకంలో ఉంది. హి అనగా ఏలయనగా, ఎందువల్లనైతే అభ్యాసాత్ అభ్యాసం కంటే జ్ఞానం శ్రేయ, జ్ఞానము శ్రేష్టమైనది అన్నాడు. అభ్యాసం కంటే జ్ఞానం శ్రేష్టమైంది. జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే, ఆ
ఆ జ్ఞానం కంటే ధ్యానము చాలా శ్రేష్టమైంది. ధ్యానాత్ కర్మఫల త్యాగ, ఆ ధ్యానము కంటే కూడా కర్మఫల త్యాగము మరీ శ్రేష్టమైంది. ఆ త్యాగాది అనంతరం అట్టి కర్మఫల త్యాగం చేసిన పిమ్మట శాంతి అంటే చిత్తశాంతి కలుగుతున్నది అన్నాడు. ఈ శ్లోకంలో నిష్కామ కర్మయోగం నందు ప్రవృత్తి కలుగుటకు అదే అన్నిటికంటే శ్రేష్టము అని భగవంతుడు చెప్పాడు ఇక్కడ. అంటే నిష్కామ కర్మ దానిలో ప్రవృత్తి అయితే క్రమేణా అంతఃకరణ శుద్ధి ద్వారా చిత్త ఏకాగ్రత ద్వారా నువ్వు ముందు ముందు సాధనలను పొంది జ్ఞానాన్ని పొందుటకు అర్హుడవుతావు అనేటువంటి ఉద్దేశం చేత నిష్కామ కర్మయే శ్రేష్టము అన్నిటికంటే అని ఇక్కడ స్తుతి చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే కర్మ చేతనే మోక్షం కలిగేది ఉంటే మరి జ్ఞానము వ్యర్థమైపోతుంది కదా. జ్ఞానాన్ని చెప్పేటువంటి ఉపనిషత్తులన్నీ కూడా వృథా అయిపోతాయి. మరి ఏం చెప్పింది ఉన్నది ఇక్కడ అంటే నిష్కామ కర్మము శ్రేష్టము అని స్తుతి చేశాడు. ఇక్కడ స్తుతి ఏదైతే ఉంటుందో అది స్తుత్యమునందు తాత్పర్యం ఉండదు. దేన్ని అయితే స్తుతి చేస్తున్నాడో దాన్ని స్తుతి చేసేందు తాత్పర్యం ఉండదు, అన్యమునందు తాత్పర్యం ఉండదు. నహి స్తుతి స్తుత్యం స్తోతుం పరంతో అన్యదేవ, దేన్నైతే స్తుతి చేస్తున్నారో స్తుతి చేసేదానినే చెప్పేటువంటి తాత్పర్యం ఉండదు, అన్యమును శ్రేష్టంగా చెప్పేది ఉంటుంది. ఇక్కడ నిష్కామ కర్మయోగాన్ని స్తుతి చేస్తున్నాడు. అయితే నిష్కామ కర్మయోగమే శ్రేష్టమని స్తుతి చేసేది లేదు ఇక్కడ. దీని ద్వారా ఉత్తరోత్తర సాధనాలను పొంది నువ్వు మళ్ళీ శ్రవణ మరణాదులు చేసి ముక్తుడవుతావు. అంటే జ్ఞానం చేతనే ముక్తి అని చెప్పే తాత్పర్యం ఉంది. కానీ ప్రవృత్తి చేయాలి కదా. మరి ఆయనతో కర్మలను చేయకపోతే వాడు అంతకన్నా శుద్ధి పడకపోతే వాడు ఇటు కర్మకు అధికారి కాడు, అటు జ్ఞానానికి కూడా అధికారి కాడు, రెండిట్లో చెడిపోతాడు. మరి ఏం చెప్పేది ఉన్నది ఇక్కడ అంటే స్తుతి చేసేది ఉన్నది, కర్మల యందు ప్రవృత్తులను చేసేది ఉన్నది. నువ్వు కర్మ చేయనైనా నీకు మోక్షం కలుగుతుంది అని ఈ విధంగా చెప్పింది ఉన్నది. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త మనీషిణః జన్మబంధ వినిర్ముక్త ఫలం గచ్చంతి అనామయం అని 2వ అధ్యాయంలో కూడా కర్మ యొక్క స్తుతి చేసినాడు భగవంతుడు. బుద్ధిపూర్వకంగా కాకుండా ఈశ్వరార్పణ బుద్ధితో ఫలాభిసంధి రహితంగా అంటే ఫలాల యొక్క అపేక్ష లేకుండా నువ్వు చేసినట్లయితే జన్మబంధ వినిర్ముక్తా, జన్మము మరియు మరణం అనేటువంటి ఈ బంధం ఏదైతే ఉందో, ఈ సంసారం ఏదైతే ఉందో దీని నుండి ముక్తుడవయ్యి అనామయం పదం గచ్చంతి. అనామయం అంటే ఏ రోగాలు, నొప్పులు, క్షయనము, నాశనము మొదలైనటువంటి లేనటువంటి పదవిని పొందుతావు, అంటే మోక్షాన్ని పొందుతావు అని కర్మ యొక్క స్తుతి చేసినాడు అక్కడ. కానీ కర్మ చేతనే మోక్షము కలుగుతుందని అనుకోరాదు. అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. ఎందుకంటే అంతఃకరణ శుద్ధి కలగనితే ధ్యానము కానీ జ్ఞానము కానీ కలగదు. కావున ఆత్మవిద్య యందు ప్రవృత్తి కలుగుట కొరకు మొదట సత్యముతో కూడిన కర్మఫల త్యాగమే ఆవశ్యకము. మనకు బ్రహ్మ విద్య కలగాలి అనంటే, బ్రహ్మ విద్య ప్రాప్తం కావాలంటే నిష్కామంగా కర్మ చేయడమే ఉత్తమము. ఆత్మజ్ఞానమునకు అదే కారణమవుతుంది. బ్రహ్మచర్యాదులకు 4 ఆశ్రమములలో సన్యాసాశ్రమం 4వదై సర్వ దుఃఖరహిత ఆనంద ప్రాప్తి రూప ఫలము గలది అయినను మొదటి తగు బ్రహ్మచర్యాశ్రమే ముఖ్యమని, దానినే చక్కగా పాలింపవలయునని శాస్త్రం ఎట్లా విధించుచున్నదో. వాస్తవంగా ఇప్పుడు మనకు 4 ఆశ్రమాలు ఉన్నాయి. 4 ఆశ్రమాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? కొత్తపేటలో ఒకటి, కాకినాడలో ఒకటి. ఇది కాదు ఆశ్రమాలంటే. ఆశ్రమాలంటే బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము మరియు సన్యాసం. ఈ అన్ని ఆశ్రమాల్లో శ్రేష్టం ఏది చెప్పండి, మీరు చెప్పండి. సన్యాసాశ్రమమే చాలా శ్రేష్టమైంది కదా. అయితే గృహస్థాశ్రమాన్ని లేదా బ్రహ్మచర్యాశ్రమాన్ని స్తుతి చేయడం జరిగింది. ఎందుకంటే బ్రహ్మచర్యాది నియమాలు పాటించకుండా, మనస్సు ఇంద్రియాదులను జయించకుండా మనము మోక్షాన్ని పొందలేము. కాబట్టి సన్యాసం కంటే బ్రహ్మచర్యమే శ్రేష్టము లేదా గృహస్థమే శ్రేష్టమని స్తుతి చేయడం జరిగింది. కానీ అన్నిటికంటే శ్రేష్టము సన్యాసాశ్రమం. ఎందుకు? దుఃఖ సంబంధ రహితమైనటువంటిది. అక్కడ ఏ విధమైనటువంటి టెన్షన్ ఉండదు, ఏ దుఃఖాలు ఉండవు. యాళ్ళకు భిక్ష అడుక్కున్నామా, అంత ఒక పూట భోజనం చేసినామా, బస్ మళ్ళీ మన చింతన లోపల మనం రమించవచ్చు.
ఇంకా ఏ టెన్షన్ ఉండదు. ఎవడొచ్చే ఎవడు పాయ ఏం కావాలి అదంతా ఏం ఉండదు ఇక అక్కడ. గృహస్థాశ్రమంలో పెద్ద జంజాట్ అన్నమాట. గృహస్థులకు ఎన్ని తంటాలు ఉంటాయి కదా, ఎన్నో తంటాలు ఉంటాయి. అది మీకు ఎరికే ఉంటుంది, మళ్ళీ నేను వర్ణించడం ఎందుకు. కాబట్టి ఆ కష్టాలు ఏమి ఉండవు, ఆ ఆపదలు ఆ తంటాలు ఏమి ఉండవు, జంజాట్ ఏమి ఉండదు సన్యాసులకు. కేవలం ఒక పూటకు భోజనం భిక్ష యొక్క అపేక్ష ఉంటుంది. అది కూడా యాదృచ్ఛికంగా దొరికితే తింటాడు, లేకపోతే ఈశ్వరార్పణమస్తు అంతే. ఒకవేళ అన్నం పూర్తిగానే దొరకకపోతే కూడా శరీరం అట్లనే వదిలిపెడతాడు, అంతేగాని చింత చేయడు. అంత దగ్గర వచ్చే దగ్గర ఈశ్వరుడు ఊరుకుంటాడా? ఏదో ఒక వ్యవస్థ చేస్తాడే తప్పకుండా. అందువల్ల సన్యాసమే శ్రేష్టమైనప్పటికీ కూడా బ్రహ్మచర్య ఆశ్రమం ముఖ్యమని స్తుతి చేయడం జరిగింది. అట్లే ఇక్కడ కూడా జ్ఞానమే శ్రేష్టము, జ్ఞానం చేతనే మోక్షం. కానీ ఇక్కడ నిష్కామ కర్మ చెయ్యి, దాంతో నువ్వు ముక్తుడు అవుతావు అని చెప్పింది ఉన్నది, స్తుతి చేసింది ఉన్నది, అంతే, వాస్తవం కాదు. ఎందుకంటే కనీసం ఆ నిష్కామ కర్మయోగంలో అన్న ప్రవృత్తుడైతే వాడు అంతఃకరణ శుద్ధి ద్వారా కొంచెం కొంచెం ముందుకు వెళ్ళిపోతాడు. అదే చేయకపోతే వాడు అక్కడే ఉండిపోతాడు. అట్లా బ్రహ్మచర్య ఆశ్రమాన్ని చక్కగా అనుష్ఠించిన తక్కిన 3 ఆశ్రమాలు చెడక సురక్షితంలో ఉండునని ఎట్లా ప్రతిపాదించబడిందో అట్లే కర్మ, భక్తి, యోగము, జ్ఞానములను 4 మొట్టమొదట చక్కగా అనుష్ఠింపబడిన నిష్కామ కర్మయోగము తక్కిన 3 యోగములకు ఆధారభూతమని చెప్పబడినది. 4 అంతస్తులు కట్టదలిచినటువంటి సౌధమునకు మొదటిదగు పునాది ఎట్లు అతి ముఖ్యమో, అలా మనం ఒక భవనం కట్టదలుచుకున్నాం, 4 అంతస్తులు కట్టదలుచుకున్నాం. అందులో మొట్టమొదటిది పునాది గట్టిగా లేకపోతే మిగతా 3 అంతస్తులు ఎలా ఉంటాయి? అందుకని మరి పునాది గట్టిగా ఉండాలి. అదేవిధంగా నిష్కామ కర్మయోగం పునాది లాంటిది. కర్మ, భక్తి, యోగము, జ్ఞానము, ఈ 4 కర్మయోగం చాలా గట్టిగా ఉండాలి. మొదటి యోగము కర్మఫల త్యాగము తక్కిన యోగములకు ఆధారమై అతి ముఖ్యమవుతున్నది. కరణములచే చేయబడినది కర్మమగును. కర్మ అంటే కరణాల చేత చేయబడేది. కరణాలంటే మన ఇంద్రియాలు, కాళ్ళు, చేతులు, వీటితో చేస్తాం కర్మ. ఇక ప్రార్థన, ధ్యానములు కూడి కర్మములలో చేరినవే కావున వీటిని కూడా ఫలాపేక్ష లేక శ్రద్ధాభక్తులతో అనుష్ఠించాలి. మనం భగవంతుని ప్రార్థన చేస్తాము, స్తోత్రాలు చదువుతాము, ధ్యానం చేస్తాము, ఇది కూడా కర్మనే. చేతులతో చేసేది కాకుండా కానీ నోటితో స్తుతి చేస్తాము. విష్ణు సహస్రనామము, లలిత సహస్రనామాలు, గురు సహస్రనామాలు, మనము వాటితో ఏం చేస్తున్నాము? స్తుతి చేస్తున్నాము. ఇది వాగురూప కర్మ. ఇక ధ్యానం చేసినాం అనుకో, అది మానసిక కర్మ. మొత్తం మీద కర్మ ఏదైతే ఉంటుందో అది ఫలాపేక్ష లేకుండా చేయాలి. నువ్వు ధ్యానమే చేయి, స్తుతి చేయి, నామస్మరణ చేయి, ఏదైనా చేయి, ఫలాపేక్ష లేకుండా చేయాలి, శ్రద్ధాభక్తులతో చేయాలి. వేదాంత శాస్త్రంలో శాస్త్రానుభవం జ్ఞానమని, అనుభవ జ్ఞానం విజ్ఞానమని చెప్పబడును. కావున ఈ శ్లోకంలో నిరూపింపబడినది జ్ఞానము శాస్త్రజ్ఞానమని గ్రహించవలను. అయితే శ్లోకంలో ఏమన్నాడు? మొట్టమొదట శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ అన్నాడు. అభ్యాసం కంటే జ్ఞానం శ్రేష్టం అన్నాడు. జ్ఞానం కంటే ధ్యానము శ్రేష్టం అన్నాడు. మరి ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది, మోక్షానికి సన్నిహితమైనటువంటి దగ్గరి సాధన జ్ఞానం. ఆ జ్ఞానమే అన్నిటికంటే శ్రేష్టము. కానీ ఇక్కడ జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టం అన్నాడు. మరి ఇక్కడ జ్ఞానం అనే శబ్దానికి అర్థమైంది అని అంటే శాస్త్ర జ్ఞానం. కేవలం శాస్త్రం యొక్క జ్ఞానం ఉంది, అనుభవ జ్ఞానం లేదు. అనుభవ జ్ఞానం మోక్షానికి సాధనం. అది కాదు ఇక్కడ చెప్పింది జ్ఞాన శబ్దం చేత. అందుకని జ్ఞానాత్ ధ్యాన శ్రేష్టము అన్నాడు. ఆ ధ్యానం కంటే కూడా కర్మఫల త్యాగము. ఇక త్యాగం చేసిన తర్వాత ఇక శాంతి, పరమశాంతి లభిస్తుంది అని చెప్పడం జరిగింది. శ్రేయము శ్రేష్టము అన్నాడు. శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్. శ్రేయ, శ్రేయం అంటే ప్రశస్యతరం హి ఏవ జ్ఞానం. అభ్యాసం కంటే చాలా శ్రేష్టమైంది అంటే శాస్త్ర జ్ఞానము. శబ్ద యుక్తిభ్యాం ఆత్మనిశ్చయ అభ్యాసాత్ జ్ఞానార్థ శ్రవణాభ్యాసాత్ జ్ఞానాత్ శ్రవణ మనన పరినిష్పన్నాద అపి ధ్యానం నిధిధ్యాసన సంయం విశిష్యతే అతిశయితం భవతి అన్నాడు. అభ్యాసం కంటే శాస్త్రజ్ఞానం శ్రేష్టము, శాస్త్రజ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టం. ఆ ధ్యానానికే నిధిధ్యాసనము అంటారు. ధ్యానం చేస్తున్నాం అని అంటారు. ఎవరు ధ్యానం చేస్తారు? ఎట్లా ధ్యానం చేస్తారు? ఎవరు ధ్యానం చేస్తారు? ఆత్మ ధ్యానం చేస్తారు. ఆత్మ నువ్వే కదా.
మరి నీ ధ్యానం నువ్వు చేసుకునేది ఏమున్నది ఇక్కడ? ఏమైనా డౌట్ ఉంటే, సంశయం ఉంటే ధ్యానం చేయాలి. నువ్వు ఉన్నావా లేదా? ఉన్నావు కదా, తను డౌటా? ఏం లేదు కదా, మరి ఇంకా ధ్యానం చేసేది ఏమవసరం? ఎందుకు ధ్యానం చేస్తావు? అంటే నేను ఉన్నాననే సంశయం ఎవరికి లేదు, కానీ నేను పరబ్రహ్మను ఉన్నాననే జ్ఞానం ఉందా? లేదు. అందుకోసం అది నిశ్చయం కోసం ధ్యానం చేయాలి. అందుకే చెప్పింది ధ్యానం యొక్క లక్షణం. ధ్యానం అన్నా నిధిధ్యాసనం అన్నా ఒకటే. అనాత్మాకార వృత్తులను త్యాగం చేసి అవ్యవహితమైనటువంటి ఆత్మాకార వృత్తుల యొక్క ప్రవాహానికి నిధిధ్యాసనము ధ్యానం అన్నారు. అంటే మనకు అంతఃకరణంలో మనసులో అనేకమైనటువంటి అనాత్మాకార వృత్తులు లేస్తూ ఉంటాయి, సంకల్పాలు వికల్పాలు లేస్తూ ఉంటాయి. పుట్టిగా కూర్చుంటే కూడా ఏవో ఒకటి నెత్తులకు వస్తాయి. పుట్టిగా ఉంటుందా మనసు ఎప్పుడన్నా? ఇప్పుడు మీరు ఏ పని చేయకుండా శాంతిగా కూర్చున్నారనుకోండి, ఆ మనసు శాంతంగా ఉంటుందా? శరీరం శాంతంగా కూకుండా పెట్టినరు, కానీ మనసు శాంతంగా ఉంటుందా? ఏదో ఒకటి చింతన చేస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అందులో మహాభారత యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అది స్థిరంగా ఉండదు. అది స్థిరపడినప్పుడే కదా శాంతి అనేది. అది స్థిరపడకపోతే నువ్వు ఒక దగ్గర ఏకాంతంగా కూర్చున్నా కానీ శాంతి లేదు అక్కడ. మనసును స్థిరం చేయాలి. మరి ఏం చేయాలి? అది ఏదైతే అనాత్మాకార ప్రాపంచికమైనటువంటి విషయాలను గురించి చింతన చేస్తుందో ఆ చింతనను ఆపాలి. చింతనను ఆపాలంటే నువ్వు ఎన్ని కట్టలేసినా అది ఆగది, అంతేనా లేదా? నువ్వు ఎన్ని ఆనకట్టలేసినా అది ఆగది, అది తెంపుకొని బయట పోతూనే ఉంటుంది కదా. అందుకని ఏం చేయాలి? ఆత్మచింతన ప్రారంభం చేయాలి. ఆత్మచింతన మొదలు పెట్టినావు అనుకో, అనాత్మచింతన ఆగిపోతుంది. ఎందుకంటే మనసులో ఏదో ఒకటే ఉంటుంది, ఎప్పుడు రెండు ఉండవు. అందుకని ఆత్మచింతన మొదలు పెట్టినామనుకో అనాత్మచింతన ఆగిపోతుంది. ఇక ఆ ఆత్మచింతన నిరంతరం కొనసాగిస్తూ ఉండాలి, దాన్ని ఆపోద్దు. ఆపితామంటే మళ్ళీ అది అనాత్మచింతన పట్టుకొస్తుంది. మళ్ళీ కొద్దిగా ఇంటర్వ్యూలు ఇచ్చినావు అనుకో, అట్లా పోయేస్తా అని పోతారు ఇక కదా. ఇంటర్వ్యూలు ఇచ్చినావు కదా, కొంచెం అట్లా పోయేస్తా అని పోతావు. అందుకని పోనిచ్చేది లేదు, గంటన్నర కూకుండా పెట్టేది అంతే, మధ్యలో ఇంటర్వ్యూలు ఇచ్చేది లేదు. అట్లా మనస్సును అనాత్మాకార వృత్తులను త్యాగం చేసి ఆత్మాకార వృత్తుల యొక్క ప్రవాహం ఏ విధంగా దీపశిఖ వలె దీపాన్ని ముట్టించిన తర్వాత అది ఇక తదేకంగా అది మండుతూనే ఉంటుంది. అక్కడ మనకు అనిపిస్తుంది ఒకటే దీపశిఖ ఉంది అని మనకు అనిపిస్తుంది, కానీ ఒక్కటి లేవు. అనేకమైన దీపశిఖలు అవి వెలువడుతూ ఉన్నాయి. మొదటి దీపశిఖ రెండవ దాన్ని ఉత్పన్నం చేసి మొదటిది నష్టమవుతుంది, రెండవది మూడవ దాన్ని ఉత్పన్నం చేసి రెండవది నష్టమవుతుంది, మూడవది నాలుగవ దాన్ని ఉత్పన్నం చేసి మూడవది నష్టమవుతుంది. ఇట్లా వాటి యొక్క ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది. మనకు అనిపిస్తుంది అది అతివేగంగా జరుగుతుంది కాబట్టి ఒకటే ఉంది అని అనిపిస్తుంది, కానీ ఒకటి లేదు అక్కడ. ఏ విధంగా ఒక జలాశయంలో మనం ఒక రోతును వేసామనుకో, అప్పుడు అలలు లేస్తాయి. ఆ అలలు ఒకదాని వెంట ఒకటి లేస్తూ పోతూ ఉంటాయి అన్నమాట. అట్లా మన మనసు కూడా ఆత్మచింతన చేసేటప్పుడు దీపశిఖ వలె ప్రవాహ రూపకంగా ఎడతెగకుండా ఆత్మాకార వృత్తులు జరుగుతూ ఉండాలి. దానికి ధ్యానము నిధిధ్యాసనం అంటారు. అయితే ఆ భగవంతుని యొక్క ఆకారమైనటువంటి వృత్తులు నిరంతరంగా కొనసాగాలి అంటే ఆ భగవంతుని యొక్క చింతన జరుగుతూ ఉండాలి. భగవంతుని చింతన జరగాలంటే భగవంతుడు ఎటువంటి వాడు అనేది శాస్త్రజ్ఞానం మొదలు ఉండాలి. అలా ధ్యానం చేయాలంటే ఆ ఎవరైతే ధ్యేయ వస్తువు ఆత్మచింతన ఏదైతే మనం చేస్తున్నామో ఆ ధ్యేయము ఆత్మ యొక్క జ్ఞానం మొదలు ఉండాలి. ఉంటే ధ్యానం చేయడానికి వీలుంటుంది. మనకు ఆత్మజ్ఞానం మొదలే లేదు అంటే శాస్త్రజ్ఞానం ఉండాలి ఇక్కడ. అంటే శాస్త్రంలో ఆత్మని గురించి ఏ విధంగా ప్రతిపాదించబడిందో ఆ విధమైన జ్ఞానం మనకు ఉండాలి. ఉంటే అప్పుడు దాన్ని చింతన చేయడానికి వస్తుంది. మనకు ఆత్మజ్ఞానం మొదలు లేనే లేదు, నేను ధ్యానాన్ని కూకుంటా అంటే అది కేవలము ఒక సుషుప్తిలాగా ఉండడమే జరుగుతుంది, కానీ అందులో జ్ఞానం ఉండదు. మనకు ఎప్పుడు కూడా ఆవరణ పోదు, ఆ జ్ఞానం నష్టం కాదు, మోక్షం కలగదు. అందుకని మొట్టమొదటి శాస్త్రజ్ఞానం ఉండాలి. శాస్త్రజ్ఞానం లేక ధ్యానం చేయడానికి వీల్లేదు. పూర్తిగా నేను ధ్యానం చేస్తా ఏ జ్ఞానం లేకపోతేనంటే అది కేవలం సుషుప్తి వలె ఉంటుంది అంతే, ఒక జడములాగా ఉంటాడు అంతే, ఏమీ ఉపయోగం లేదు. కాబట్టి ఆ ధ్యానము కంటే కూడా కర్మఫల త్యాగం శ్రేష్టము అన్నాడు ఇక్కడ. అయితే ఆ ధ్యానం చేసేది కూడా కష్టమే. కొంతమందికి ధ్యానం చేయాలంటే మనసు నిలబడాలి, ఏకాగ్ర కావాలి. ఆ మనసు నిలబడేది.
అది దుష్ట అశ్వముల వలె అలా దుష్టమైనటువంటి గుర్రాలను రథానికి గడితే అప్పుడు రథం యొక్క గతి ఏమవుతుంది? ఎక్కడో లాక్కెళ్తాయి అవి, పోయి గోతిలో పడేస్తాయి. అట్లా మన మనస్సు మనల్ని లాక్కెళ్ళి గోతిలో పడేస్తుంది. ఎక్కడ గోతి? సంసారం అనే గోతిలో పడేస్తాయి. అందువల్ల ఆ ధ్యానం చేసేది కూడా చాలా కష్టమే. అందుకని దానికంటే కూడా కర్మఫల త్యాగం చాలా శ్రేష్టము అని భగవంతుడు చెప్పినాడు ఇక్కడ. ఆ ధ్యానం కంటే కర్మఫల త్యాగము, ఆ కర్మఫల త్యాగము చేసినామనంటే అప్పుడు శాంతి అన్నాడు. దానికి ఉపనిషత్ ప్రమాణం కూడా ఇస్తున్నాడు. యదా సర్వే ప్రముచ్యంతే కామాయస్య హృది శ్రితాః అత మర్త్యో అమృతో భవతి అత్ర బ్రహ్మ సమశ్నుతే. కఠోపనిషత్తు ఏం చెప్తుందనంటే, యదా హృది స్థితాః కామాః సర్వే ప్రముచ్యంతే. హృదయంలో ఉన్నటువంటి సమస్త కోరికలన్నీ కూడా ఎప్పుడైతే విడువబడతాయో, మనసులో ఏ విధమైనటువంటి కోరిక సంకల్పం ఉండొద్దు, అవన్నీ ఎప్పుడు కూడా నిర్గతమవుతాయో అప్పుడే అథ మర్త్య అమృతో భవతి. అప్పుడే ఆ ఎవడైతే ధ్యానం చేస్తున్నాడో వాడు ముక్తుడవుతాడు. ఏ విధమైనటువంటి చిన్న సంకల్పం, చిన్న కోరిక కూడా ఉన్నా కానీ అది ముక్తికి ప్రతిబంధకం అవుతుంది, ముక్తిని కలగనియదు. మొత్తం ఏం లేకుండా ఖాళీ చేయాలి. ఇప్పుడు నువ్వు ఆడ కూర్చొని ఉన్నావు, ఇంకొకరు కూర్చోవాలంటే నువ్వు మొత్తం లేవాలి అక్కడి నుంచి. కూర్చో, పక్క పన్న కూర్చోమంటే ఏడ చేయకుండా కూర్చుంటావా కదా? నువ్వు మొత్తం లేస్తేనే ఇంకోళ్ళు కూర్చోగలుగుతారు. అట్లా మరి మనకు భగవంతుడు మన హృదయంలో కూర్చోవాలంటే మనం ఏం చేయాలి? ఇంత పూర్వం ఏదైతే అనాత్మ సంస్కారాలు ఉన్నాయో అవన్నీ కూడా ఖాళీ చేయాలి. అప్పుడే భగవంతుడు వస్తాడు, లేకపోతే భగవంతుడు రాడు. ఈ విధంగా ప్రజహాతి యథా కామాన్ అని ఏదైతే మనకు నిధిధ్యాసనం యొక్క లక్షణం చెప్పిందో ఆ ప్రకారంగా నిధిధ్యాసనం చేయాలి. ఇక అది కూడా సాధ్యం కాదంటే కర్మఫలాలను త్యాగం చేసి భగవదర్పితం చేసి మనము కర్మలు చేస్తూ ఉన్నట్లయితే అప్పుడు ఆ కర్మఫల త్యాగం చేత మనకు అంతఃకరణ శుద్ధి ద్వారా మోక్షానికి సాధనమవుతుంది, కానీ సాక్షాత్తుగా కాదు అని తెలుసుకోవాలి. యథా అగస్త్యేన బ్రాహ్మణేన సముద్రః పీతః యథా వా జామదగ్న్యేన బ్రాహ్మణేన నిక్షత్రాః పృథివీ కృతా ఇది బ్రాహ్మణత్వ సామాన్యాద్ ఇదానీంతనా అపి బ్రాహ్మణాః అపరిమేయ పరాక్రమత్వేన స్తూయంతే తద్వత్. అయితే స్తుతి అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పినాడు ఇక్కడ. స్తుతి అంటే అగస్త్య మహర్షి సముద్రాన్ని ఖాళీ చేశాడు, సముద్రాన్ని తాగేశాడు అగస్త్య మహర్షి. ఎందుకంటే ఆ దేవతలకు ప్రతిబంధకమైనటువంటి రాక్షసులు సముద్రంలో దాగుకొని ఉన్నారన్నమాట. మరి ఆ సముద్రంలోకి పోయి ఈ దేవతలు వాళ్ళని చంపడానికి వీలు లేదు. మరి ఏం చేసేది? ఆ సముద్రాన్ని ఖాళీ చేస్తేనే కానీ వాళ్ళు మళ్ళీ బయట కనపడతారు. అందుకని అగస్త్య మహర్షిని వాళ్ళు వేడుకుంటే అగస్త్య మహర్షి ఆ సముద్రాన్ని అంతా తాగేశాడు. తాగిన తర్వాత సముద్రం ఖాళీ అయిపోయింది. ఇక రాక్షసులు బయటకు వచ్చేసారు. అప్పుడు వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని చంపేశారు. ఇట్లా ఇక బ్రాహ్మణుడైనటువంటి జమదగ్ని అంటే జమదగ్ని కుమారుడు ఎవరు? పరశురాముడు. అతడు ఏం చేశాడు? 21 మార్లు భూప్రదక్షిణ చేసి ఎక్కడ కూడా శత్రువుడు కనపడితే చంపేశాడు, శత్రువును లేకుండా చేశాడు. ఇదంతా చెప్పే తాత్పర్యం ఏంది? ఇదంతా స్తుతి. ఇప్పుడు పరశురాముడు ఒకవేళ క్షత్రియులు లేకుండా భూమిని చేశాడంటే మరి ఇప్పుడున్న క్షత్రియులు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు క్షత్రియులు ఉన్నారు లేదా? ఎప్పుడో త్రేతాయుగంలో చేశాడు ఆ పని. మరి ద్వాపర యుగంలో కూడా క్షత్రియులు ఉన్నారు, ఇప్పుడు కూడా క్షత్రియులు ఉన్నాడు. మొన్నటి దగ్గర కూడా రాజ్య పరిపాలనలు చేశారా లేదా క్షత్రియులు? మన 1947 వరకు కూడా, మనకు స్వాతంత్ర్యం వచ్చే వరకు కూడా రాజులే పరిపాలన చేస్తూ ఉన్నారు. 56 దేశాలు ఉండే మన భారతదేశంలో, 56 రాజ్యాలు ఉండే. ఒక్కొక్క రాజ్యానికి ఒక్కొక్క క్షత్రియుడు పరిపాలన చేస్తూ ఉన్నాడు. మరి ఈ క్షత్రియులందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఒకవేళ పరశురాముడు క్షత్రియులను లేకుండా చంపేశాడంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే అది కేవలం స్తుతి అంతే, మొత్తం చేసిండని తాత్పర్యం కాదు. అదేవిధంగా ఇక్కడ కూడా కర్మఫలం త్యాగం చేయడం అంటే ఇది కేవలం స్తుతి మాత్రమే. అంటే జ్ఞానం చేతనే మోక్షము, కానీ ఈ కర్మఫల త్యాగం చేత అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. ఆ తర్వాత ఉత్తరోత్తర సాధనలను పొంది అతడు మళ్ళీ జ్ఞానం దగ్గరికి పోగలుగుతాడు అనేటువంటి స్తుతి మాత్రమే, ఏం లేదు. ఈ ప్రకారంగా భగవంతుడు ఒక్కొక్క సాధన చెప్పుకుంటూ వచ్చి కర్మఫల త్యాగం దగ్గరకు వచ్చాడు.
చూసాడా. అయితే ఉత్తమాధికారులకైతే శ్రేష్టమైనటువంటి సాధన శ్రవణం, మననం, నిధిధ్యాసనాలు చేసి వేదాంత వాక్యాల విచారణ చేసి జ్ఞానాన్ని పొంది ముక్తులయ్యేందుకు అవకాశం ఉంది. ఇక కొంచెం క్రింది తరగతి వాళ్లకు భక్తి చెప్పింది ఉన్నది, ధ్యానం చెప్పింది ఉన్నది. ఇంకా క్రింది తరగతి వాళ్లకు నిష్కామ కర్మ చెప్పింది ఉన్నది. ఇంకా అది కూడా చేత కాదంటే సకామంగా ఎందుకు కాదు కర్మలు చెయ్యి అని చెప్పింది ఉన్నది. కోరికలతోనైనా ఎందుకు కాదు కర్మ చెయ్యి. ఎందుకంటే అశాస్త్రీయమైనటువంటి కర్మల కంటే శాస్త్రీయ కర్మ శ్రేష్టమే కదా. అశాస్త్రీయ కర్మలు ఏం చేస్తున్నారు? హింస, చోరీ, డకైటీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మరి దానికంటే శాస్త్రీయమైన కర్మలు శ్రేష్టమే కదా. కోరికతోనైనా ఎందుకు కాదు చెయ్యి అని చెప్పింది. ఇక అది కూడా చేత కాదు అని అంటే ఇంకేం చేయమన్నావు శాస్త్రానికి? సోలాపూర్లో ఒక మహాత్మురాలు ఉంది. ఆమె పేరు గీతా భారతీ దేవి. గీతా భారతి అనేక ఆశ్రమాలు ఉన్నాయి. బొంబాయిలో, హరిద్వార్లో, ఢిల్లీలో, సోలాపూర్లో, అహ్మదాబాద్లో అనేక ఆశ్రమాలు ఉన్నాయి. వాళ్ళకు మంచి విద్వాన్, మంచి విదుషీమణి ఆమె ప్రవచనం చెప్తూ ఇదే ప్రసంగం వచ్చినప్పుడు అన్నది ఏమనంటే, ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి అని అంటే ఇది నా చేత కాదు, ఇది నా చేత కాదు, ఇది నా చేత కాదు అన్నాడు అనుకో. అప్పుడు ఆమె ఏమన్నా తెలుసా? అరే బేటే కుछ भी करने को तैयार नहीं है तो मुझको छोड़ने को तो आता है ना तुमको. అంటే ఏది చేయడానికి నీకు చేత కాదు కదా, పోనీ నన్ను విడిచిపెట్టేదన్నా నీకు చేతన అవుతుందా లేదా అన్నది. అంటే పీడపోతుంది అనుకున్నది. గురువును విడిచిపెట్టేదని వస్తుందా లేదా? నీకు విడిచిపెట్టేది వస్తుంది కదా, చావుపో ఎక్కడన్నా అని అన్నది. గట్లా మరి ఏం చేయమన్నావు? ఏది చేత కాకపోతే ఇక మనకి ఏం చేయమన్నావు? గురువుకి ఇక ఎట్లా బోధించమన్నావు వానికి? అందుకని గాడిద కొడక చదువుపో అని చెప్పి అట్లా. మరి ఇక మనం కూడా విచారం చేయాలి. ఇంత చిన్న చిన్న సాధనల దగ్గరకు వచ్చి కూడా చేసుకుని ఆయన నీ కళ్యాణం అవుతుందని భగవంతుడు ఉజ్జగించి చెప్తూ ఉంటే ఇక నాకు ఏది చేత కాదని అంటే ఇక చావు బార్ మరి జావు, పుట్టు చదువు, పుట్టు చావు, పుట్టు చావు, పుట్టు చావు, సంసార కూపంలో పడిపో అన్నాడు. అంతకంటే ఏం చేయమన్నా ఇట్లా. ఇత్యాది శృతిషు ప్రజహాతి యదా కామాన్ ఇత్యాది స్థితప్రజ్ఞ లక్షణేషు చ సర్వ కామ త్యాగస్య అమృతత్వ సాధనత్వం అవగతం. అదే అన్ని కర్మలను త్యాగం చేస్తేనే అమృతత్వం మనకు ప్రాప్తమవుతుంది, అంటే మోక్షం ప్రాప్తమవుతుంది. కర్మఫలాని చ కామాః తత్యాగ అపి కామత్యాగత్వ సామాన్యాత్ సర్వకామ త్యాగఫలేన స్తూయతే అని ఈ విధంగా ఇది స్తుతిపరం ఉన్నదని భగవంతుడు చెప్పినాడు, వ్యాఖ్యానకర్తలు చెప్పినారు. ఇక ఇదే విషయాన్ని ఇక్కడికి ఇట్లా ముగించి ఇప్పుడు భగవంతుడు ఈ సాధకునికి ఉండవలసినటువంటి గుణాలు చెప్తూ ఉన్నాడు, లక్షణాలు చెప్తూ ఉన్నాడు. 13వ శ్లోకం నుంచి 19వ శ్లోక పర్యంతం, అంటే మొత్తం 20 శ్లోకాలే ఉన్నాయి ఇందులో. 19వ శ్లోక పర్యంతం అన్నీ సాధకునికి ఉండవలసినటువంటి గుణాలు, లక్షణాలు చెప్తూ ఉన్నాడు అన్నమాట. మొత్తము చాలా ఉన్నాయి, చదవండి. ఒకేసారి చదువుతారా? 13వ శ్లోకం దగ్గర నుంచి 19వ శ్లోకం దగ్గర చదవండి. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః అనపేక్షా శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యతః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః స మే ప్రియః యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యః స మే ప్రియః
సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో యేన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. సర్వభూతానాం అంటే సకల భూతములకు అద్వేష్ట ద్వేషి కానివాడు. ఇదొక గుణం, ఇదొక లక్షణం. అంటే ఏ ప్రాణికి కూడా మనము ద్వేష్యులము కావద్దు. అంటే ఎవరి చేత మనము ద్వేషింపబడకూడదు. అంటే ఏమన్నట్టు, మనం ఇతరులను ద్వేషిస్తే వారు మనల్ని ద్వేషిస్తారు. అంటే ఏం చెప్పినట్లయింది, మనం ఎవరిని కూడా ద్వేషించకూడదు. ఏ ప్రాణిని కూడా, మనుషులనే కాదు, ఏ ప్రాణిని కూడా ద్వేషించకూడదు. కుక్కలు వస్తాయి, పందులు వస్తాయి కదా, చిచి చిచి హే హే అనొద్దు. ద్వేష బుద్ధి ఉండొద్దు కదా. అంటే మరి ఇంట్లోకి తీసుకొచ్చుకునేదా? ఇట్లా కూడా అడుగుతారు కదా, ద్వేషించాలంటే ఇంట్లోకి తీసుకొచ్చుకునేదా పందులను కుక్కలను? అంటే వాటికి ఏ స్థానంలో ఉంచాలో ఆ స్థానంలో ఉంచాలి, కానీ ద్వేష బుద్ధి ఉండరాదు, ఏమి హేయ బుద్ధి ఉండరాదు. అట్లా వాటి స్థానం వాటికే కదా. ఇప్పుడు మనం ఇల్లు శుభ్రం చేసుకోవడానికి చీపురు కట్ట వాడుకుంటామా లేదా? వాడుకుంటాం. దాన్ని ఎక్కడ పెడతారు? దేవుని గుళ్ళో కాదా? ఎక్కడ? అక్కడ ఏదో పక్కకు అక్కడ దూరంలో పెడతాము. అంతేగాని అది సేవ చేస్తుంది కదా, మనకు ఇల్లు శుభ్రం చేస్తుంది కదా అని చెప్పి ఎక్కడో మనం తినే భోజనశాలలో లేకపోతే దేవుని గుళ్ళో అక్కడ పెట్టాం కదా. దాని స్థానం దానికే ఉంటుంది, అక్కడే పెట్టాలి, దానికి అదే శోభిస్తుంది. అట్లా అంటే దేని స్థానం దానికి ఉంచాలే, కానీ ద్వేష బుద్ధి మనలో ఉండరాదు. అన్నిట్లో పరమాత్మనే ఉన్నాడు కదా. మనం ఎన్ని రోజులు ఏం తెలుసుకున్నాం? మరి అంతటా పరమాత్మ ఉన్నాడు, అందులో కూడా పరమాత్మ ఉన్నాడు. కాబట్టి మరి పరమాత్మను దాన్ని ద్వేషిస్తే పరమాత్మను ద్వేషించినట్టే. ఆ పరమాత్మ మనలో కూడా ఉన్నాడు, మనం కూడా పరమాత్మనే. మరి మనల్ని మనమే ద్వేషించుకున్నట్లయితే, కాబట్టి ద్వేష బుద్ధి ఉండరాదు. వాటికి ఇచ్చే స్థానం వాటికి ఇవ్వాలి అంతే. మరియు మైత్రహ అంటే అందరితో మిత్రభావంతో ఉండాలి, స్నేహభావంతో ఉండాలి. మరియు కరుణ ఏవచ, కరుణ అంటే దయ. దయ అంటే దుఃఖితేషు అనుకంప దయ. దుఃఖితులైనటువంటి వారి యందు మనకు ఒక కరుణ ఉండాలి, దానికే దయ అంటారు కదా. దుఃఖంతో బాధపడుతున్నారనుకో, వారి పట్ల దయ ఉండాలి కదా. దయ కలిగిన తర్వాత నీకు వారికి సహాయం చేయగలిగితే, నీలో అటువంటి సామర్థ్యం ఉంటే సహాయం చెయ్యి. కాకపోతే కేవలం సానుభూతి అయినా చూపు, అంతేగాని ద్వేషించొద్దు, ఈసడించుకోవద్దు. మరియు నిర్మమః మమకారం లేకుండా ఉండాలి మనకు. ఎవరి మీద మమకారం ఉండొద్దు. ఎవరి మీద కూడా అయ్యో మా మనమడు ఉన్నాడు కదా, వాని మీద కూడా మమకారం ఉండొద్దా అంటే ఉండొద్దు. ఎందుకు ఉండాలి? ఆ మమకారం ఉంటే నీకు అది బంధానికి కారణమవుతుంది. అహం మమేతి బంధ నిర్మమేతి విముచ్యతే అని చెప్పినది. నేను నాది అనే మమకారం అహంకారాలు ఉంటే అది బంధానికి కారణమవుతుంది. మరి ఒకవేళ నీ మనమని ఎందు, మనవరాలు ఎందు, నీ కొడుకు ఎందు, ఇల్లు ఎందు మమకారం ఉందనుకో, అదేమవుతుంది? బంధానికి కారణమవుతుంది. అందుకని నిర్మమః మమకారం లేని వాళ్ళమై ఉండాలి. ఒకవేళ మనము గృహారామ క్షేత్రాదుల యందు, పుత్రమిత్ర కలత్రాదుల యందు, ధన కనక వస్తు వాహనాల యందు మనం మమకారాన్ని పెట్టుకున్నామనుకో, అప్పుడు ఏమవుతుంది? బంధానికి కారణమవుతుంది. తెలిసిందా? ఒక సాధువు అలా దారి గుండా పోతున్నాడు. ఆ దారి ఆ పక్కకు ఒక ఆయన గారిడివాడు ఆట ఆడుతున్నాడు. అయితే ఆ గారిడివాడు ఏం చేశాడంటే, తొందరగా వెళ్ళి ఆ సాధువు యొక్క చేయి పట్టుకొని తన గారిడి ఆటలోనికి లాక్కున్నాడు. ఆ గారిడి ఆట ఒక గీత గీసి ఆడతాడు కదా వాడు, ఆ గీతలోనే వాడు ఆట నడుస్తుంది. గీత అవతల ఆట నడవదు, వాడు ఒక మంత్రం చేసి అట్లా చేస్తాడు. అయితే ఆ ప్రేక్షకులకు వినోదాన్ని కలిగించాలని ఆ సాధువుని తీసుకొచ్చి ఆ సాధువు నెత్తి మీద చెప్పుతోని 4-5 కొట్టాడు. పాపం ఆ సాధువు ఏమన్నాడు, వానికి దారిన పోతుంటే తీసుకొచ్చి కొట్టాడు వాడిని కదా.
అయితే ప్రేక్షకులు ఏదో వినోదం కలిగించాలని ఆ విధంగా కొట్టాడు. కొడితే అప్పుడు ప్రేక్షకులు అన్నారు, ఏం సాధు మహాత్మా, నువ్వు ఊరికే అలా దారిగుండా పోతుంటే ఇతడు నిన్ను బలాత్కారంగా లాక్కొచ్చి నీకు చెప్పు దెబ్బలు కొట్టాడు నీ నెత్తి మీద. నీకు ఏమనిపిస్తుంది? కొన్ని మనకేమనిపిస్తుంది? మనం చెప్పు, మన సంగతి చెప్పరు. మనకేమనిపిస్తుంది? ఏమరా నన్ను ఉట్టిగా అలా పోతుంటే వచ్చి చెప్పుతో కొట్టావు అని మనం మనతో జగడం ఆడతామా లేదా? సాధనైతే మనం కూడా తిరిగి కొడతాం, అంతే కదా. కానీ ఆ సాధు మహాత్ముడు అన్నాడు, మంచి పనే చేశాడు బిడ్డ అన్నాడు. ఆ ప్రేక్షకులు అడిగినారు చూసేవాళ్ళ, ఏమయ్యా నేను గట్లా కొడితే నువ్వు ఊరకున్నావు, నీకేం అనిపించడం లేదా అంటే, లేదు అతడు మంచి పనే చేశాడు అన్నాడు. ఎందుకు అని అంటే అంటాడు, ఈ తలకాయ, ఈ తల ఉన్నది కదా, ఈ తల ఎవ్వనికి కూడా తల ఉంచదు. ఇది ఎవ్వనికి కూడా తల ఉంచదు, భగవంతుని దగ్గర కూడా తల ఉంచదు. ఇది దీనికి ఇంత అహంకారం, అందుకని వాడు కొట్టిండు, మంచిగా పని అయింది అని అన్నాడు వాడు. అంటే అహంకారం పోయింది ఆ చెప్పు దెబ్బలతోని కదా, ఆ చెప్పు దెబ్బలతోని అహంకారం పోయింది, ఇప్పుడు బరాబర్ అయింది, మంచి పనే చేశాడు అన్నాడు. చెప్పే తాత్పర్యం ఏంది? మనలో అహంకారం ఉండకూడదు కదా, అహంకారం కానీ మమకారం కానీ మనలో ఉండకూడదు. అవి ఉంటే మోక్షానికి ప్రతిబంధకం అవుతాయి, అడ్డు నిలుస్తాయి అవి. అందుకని ఎవరి పట్ల మమకారం ఉండొద్దు, మన లోపల అహంకారం కూడా ఉండొద్దు. నేను ఇంతవాణ్ణి అంతవాణ్ణి అనేటువంటి అహంకారం ఉండొద్దు. మరి నావారు అనేటువంటి మమకారం కూడా ఉండకూడదు అని చెప్పింది. నిర్మమః మరియు నిరహంకార. ఇప్పుడు వెంటనే చెప్పాడు, మమకారం వద్దు, అహంకారం కూడా ఉండకూడదు. ఇవన్నీ సాధకునికి ఉండవలసిన లక్షణాలు కదా, అనేకమైన లక్షణాలు చెప్తున్నాడు. మరి సమదుఃఖ సుఖక్షమి అన్నాడు. సమదుఃఖ, దుఃఖము సుఖము మనకు వస్తూనే ఉంటాయి ప్రారంధానుసారంగా. సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది. ఎవరికి రాదు సుఖ దుఃఖాలు చెప్పండి? అందరికీ సుఖ దుఃఖాలు కలుగుతూనే ఉంటాయి. ఆ సుఖ దుఃఖాలు కలిగినప్పుడు మనము ఓర్పు కలిగి క్షమ అనేటువంటి గుణం కలిగి ఉండాలి. సుఖం వచ్చినప్పుడు పొంగేది లేదు, దుఃఖం వచ్చినప్పుడు కుంగేది లేదు, అన్నిట్లో సమానంగా ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి అంటాడు. మరియు సతతం సంతుష్ట, ఎల్లప్పుడూ సంతోషంతో ఉండాలి. సంతోషం అంటే దేనికంటారు మీరు? సంతోషం అంటే ఆనందంగా ఉండేది, అంతే కదా. సంతోషం అంటే ఆనందంగా ఉండేది అని అర్థం చేస్తారు మీరు. అది కాదు అర్థం. సంతోషం అంటే తృప్తి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తృప్తిగా ఉండాలి. తృప్తి లేదనుకో అప్పుడు ఏమొస్తుంది? లోభం వస్తుంది. తృప్తి లేకపోతే దాని స్థానంలో లోభం వస్తుంది. ఆ లోభము మళ్ళీ మనకు బంధానికి కారణమవుతుంది. చూసారా? మనసిచ్చ పరితుష్టే కో అర్థవాన్ కో దరిద్ర అని చెప్పినాడు. మనకు ఉన్నదానిలో తృప్తి పడటం కంటే ధనవంతుడు ఎవరు, దరిద్రుడు ఎవరు అని చెప్పినాడు భర్తృహరి అనేటువంటి కవి చెప్పినాడు. ఉన్నదానితో తృప్తిగా ఉండాలి. ఆ తృప్తి కంటే ధనవంతుడు లేడు, దరిద్రుడు లేడు. అది పరమశాంతికి హేతు అన్నాడు. చూడు, దుర్యోధనునికి వానికి సగం రాజ్యము ఇచ్చినారు. మొట్టమొదటి హస్తినాపురం అతనికి ఇచ్చినారు, మరియు ఇంద్రప్రస్థం పాండవులకు ఇచ్చినారు. సగం రాజ్యం అయితే ఉంది కదా. అసలు మొదలే డివైడ్ చేసేదే కాకుండే. అయినా కానీ ఆ దుర్యోధనుని యొక్క హఠం చేత విభజన చేయవలసి వచ్చింది. ఇంద్రప్రస్థం పాండవులకు ఇచ్చినారు. అయితే ఆ పాండవులకు ఇచ్చినప్పుడు ఆ ఇంద్రప్రస్థము కేవలం ఒక ఎడారి భూమిలాగా ఉండే. ఆ పంటలు లేవు, పాడి లేదు, ఏది లేదు. అన్ని రాళ్ళు, రప్పలు, గుట్టలు అవే ఉండే, అంతే ఏమి లేదు అక్కడ. దాన్ని వాళ్ళు ప్రయత్నం చేత వాళ్ళు సస్యశ్యామలంగా చేసి దాన్ని స్వర్గంలాగా చేశారు పాండవులు. చేసిన తర్వాత దుర్యోధనునికి ఈర్ష్య కలిగింది, లోభం కలిగింది. దాన్ని కూడా నేనే కాజేసుకోవాలి అని మనలో లోభం కలిగింది. లోభం కలిగి జూదానికి పిలిచాడు ధర్మరాజును. క్షత్రియుల లోపల ఒక నియమం ఉన్నది, పాడ అలవాటు. ఇది అసలు ఉండకూడదు, కానీ వాళ్ళు ఒక నియమం పెట్టుకున్నారు క్షత్రియులు. యుద్ధానికి పిలిచినా, జూదానికి పిలిచినా వెనుకంజ వేయకూడదు క్షత్రియుడైతే అని ఒక రాజనీతి, ఒక నియమం ఉంది. యుద్ధానికి పిలిచిండు అనుకో, ఒక శత్రువు వచ్చి యుద్ధానికి అతనితో సవాల్ చేశాడు, నాతో యుద్ధం చెయ్యి లేదా నువ్వు నాకు లొంగిపో అన్నట్టు. ఏం చేయాలి అప్పుడు? లొంగిపోయేలా? క్షత్రియుడు ఉన్నాడు, అందుకని యుద్ధం చేయవలసి వస్తుంది. లేదా జూదానికి పిలిచిండు అనుకో, జూడమాడటనుకో, అప్పుడు నేను ఆడను అని అంటే అది క్షత్రియ ధర్మం కాదు, తప్పకుండా జూదం ఆడాలి. అప్పుడు ధర్మరాజు
ఇక గత్యంతరం లేక జూదానికి ఒప్పుకున్నాడు. ఎందుకంటే దుర్యోధనుడు ఆహ్వానం పంపిండు, నాతో జూదం ఆడేందుకు రా. ఇక తప్పదని ధర్మరాజు తన ఎవరు తమ్ములనందరినీ తీసుకొని వచ్చేసాడు. ద్రౌపదితో సహా వచ్చేసారు. ఇక జూదం ప్రారంభం చేశారు. అది ఎటువంటి జూదం? మాయ జూదం. ఎవడు శకుని వాళ్ళ మామ ఉన్నాడు కదా, వాడు మాయా జూదం చేసి అంత మాయా చేసి అన్నీ ఓడిపోయినాడు కదా. రాజ్యం ఓడిపోయాడు, చివరికి తమ్ములను కూడా ఓడిపోయినాడు, చివరికి తనను కూడా ఓడిపోయినాడు. ఆఖరికి ఇక సర్వస్వం ఓడిపోయిన తర్వాత ఇక వాళ్ళకు అహంకారం వచ్చింది. ఇక వీంది ఏమున్నది, వీళ్ళది అంతా నాదే అనుకొని వాళ్ళు దురాచారానికి తలపెట్టారు కదా. ఇక ద్రౌపదిని ఈడ్చుకురావడం అదంతా సభ లోపల పెద్ద రాద్ధాంతం జరిగింది. ఇదంతా ఎందుకు చేశాడు వాడు? లోభం చేత కదా. లోభం అనేటువంటి గుణం వాళ్ళలో ఉంది కాబట్టి ఆ లోభం చేత అటువంటి దుష్కార్యాలకు కూడా తలపడ్డాడు కదా. స్త్రీలను కూడా అవమానించడానికి వెనుకంజ వేయలేవాడు. చివరికి అన్ని దుర్మార్గం పనులు చేస్తే వాని గతి ఏమైంది? చివరికి వాని 9 తమ్ములు అందరూ కూడా బర్బాద్, సర్వనాశనం అయిపోయారు. చూసారా, ఇది లోభం అంత పని చేస్తుంది. అందుకని లోభము సాధకంలో ఉండరాదు. మరి ఎలా ఉండాలి? సంతుష్టుడై ఉండాలి. అందుకే సంతోష అని చెప్పినాడు. అంటే మనకు ప్రాప్తమైన దానితో తృప్తిగా ఉండాలి. లేని దానికి మనము కావాలి అనేటువంటి కోరికలు చేయరాదు అని చెప్పినాడు. తృప్తిగా ఉన్న దానిలో ఎంతో సుఖం ఉంటుంది, శాంతి సమాధానం ఉంటుంది. ఇక తృప్తి లేకపోతే అశాంతి, వానికి ఎన్నడూ సుఖం ఉండదు. కాబట్టి సంతుష్ట సతతం అన్నాడు, ఎల్లప్పుడూ తృప్తిగా ఉండాలి అన్నాడు. మరియు యోగి అయి ఉండాలి అన్నాడు. అంటే నిష్కామ కర్మయోగి లేక ధ్యాన యోగానుష్ఠాన తత్పరుడై ఉండాలి అన్నాడు. ఎల్లప్పుడూ ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే ఏమవుతుందనంటే మనసు కుదుట పడుతుంది. మనసులో ఉన్నటువంటి ఏదైతే చాంచల్యం ఉంటుందో, చంచలత, విక్షేపం ఉంటుందో అది సన్నగిల్లుతూ వస్తూ ఉంటుంది. అందుకని ప్రతిరోజు మనకు సమయానుసారంగా మనకు అనుకూలమైనటువంటి సమయం ఉంటే మనము 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట ఇట్లా ధ్యానం చేయడానికి అలవాటు పడాలి. ధ్యానం చేస్తే ఏమవుతుందంటే మనసులో ఉన్నటువంటి దుడుకుతనం పోతుంది, చంచలత పోతుంది, శాంతమవుతూ ఉంటుంది క్రమేణా. ఆ శాంత మనసులో మనకు ఆత్మసాక్షాత్కారం కలిగేందుకు అవకాశం ఉంది. అందుకని సాధకుడు ధ్యానానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. యతాత్మ, ఇక్కడ ఆత్మను నియమనం చేయాలన్నాడు. ఆత్మ అంటే ఇక్కడ ఆత్మశబ్దానికి మనస్సు అని అర్థం. మనస్సును నియమనం చేయాలి. మనసు ఎప్పుడు కూడా ఇంద్రియాల ద్వారా బహిర్గతమయ్యి విషయాల వైపుకు వెళ్ళి మనల్ని విక్షిప్తులను చేస్తుంది, సాధన నుంచి భ్రష్టులను చేస్తుంది. అందుకని మనసును మొదలు అరికట్టాలి అంటాడు. ఒకవేళ బాహ్య విషయాలను త్యాగం చేసి మనసును నిలబెట్టి మనం ఉన్నామనుకో, లోన కూడా విచారణ చేస్తుంది, అది విషయాల గురించి చింతన చేస్తుంది. లోన ఉండి కూడా ఆ చింతనను కూడా ఆపేయాలి అంటాడు. అదే యథాత్మ అని చెప్పినాడు, మనోనిగ్రహం చెప్పినాడు. దృఢ నిశ్చయ అంటే మనం ఏదైతే ఆత్మసాక్షాత్కారం కోసం సాధనను అవలంబించామో ఈ సాధన చేసి నేను తప్పకుండా నేను మోక్షం అనేటువంటి ఫలాన్ని పొంది తీరుతాను అనేటువంటి దృఢ నిశ్చయం ఉండాలి. ఒకవేళ దృఢ నిశ్చయం లేదనుకో సాధన నుండి భ్రష్టుడైపోతాడు కదా. అల్ప ప్రయత్నం ఉందనుకో సాధన నుంచి భ్రష్టుడైపోతాడు. ఏదన్నా కొన్ని విపత్తులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఆపదలు ఎదురైనప్పుడు సాధనను వదిలేసి అతడు మళ్ళీ ప్రపంచంలో ప్రవృత్తుడవుతాడు. అప్పుడేమవుతాడు? పథభ్రష్టుడైపోతాడు. అందుకని మన సంకల్పము దృఢంగా ఉండాలి. నేను ఈ జన్మలోనే ఈ శరీరం బాగుగా ఉన్నప్పుడే నేను మోక్షాన్ని పొంది తీరుతాను అనేటువంటి దృఢ నిశ్చయం ఉండాలి. ఇక జన్మల నుంచే నిద్రపోకుంటేనే వచ్చినాం కదా. నిద్ర ఎప్పుడు పోలే? జన్మల నుంచే నిద్రపోకుంటూ వచ్చినాం. ఇప్పుడు కూడా నిద్రపోయినాం అనుకో, కుర్చీలో కూకొని నిద్రపోతారు కదా మీరు. మరి ఇంకా ఎన్ని రోజులు నిద్రపోతారు చెప్పుకోండి. మరి మీరు ఏం సంకల్పం చేసుకున్నట్టు చెప్పండి. కుర్చీలో కూకొని ఎదురుగా కూకొని కూడా నిద్రపోతారు. మరి ఏం సంకల్పం చేసుకున్నారు? మరి దృఢ సంకల్పం ఉన్నట్ట లేనట్ట? లేదు. అందుకని మరి ఏకాగ్రతతోనే శ్రద్ధతోనే వింటేనే కదా మనకు బోధ అవుతుంది. మరి ఆ బోధ అయితేనే కదా మనకు మోక్షం కలిగేది. మరి ఆ నిద్రపోతే ఇక ఏం బోధ అవుతుంది?
బాధలే మిగులుతాయి, బోధ అయితే కలగదు. అంతే కదా. కాబట్టి దృఢ సంకల్పం ఉండాలి. మై అర్పిత మనోబుద్ధి, అసలు మనస్సును బుద్ధిని నాయందే సమర్పించినటువంటి వారై ఉండాలి. ఇవన్నీ సాధకుని యొక్క లక్షణాలు. అంటే ఎవరు మనకే చెప్తున్నాడు, ఇంకెవరికో కాదు. చెప్తున్నాలే చెప్పని అని అంటే నడవదు. నీ బోధ నీకే, మా బాధ మాకే అన్నట్లయితుంది కదా. అట్లా కదండి, మనకే చెప్తున్నాడు ఇక్కడ. ఎవరికో అర్జునుడికి చెప్తున్నాడని అనుకోకండి. అర్జునుడు నిమిత్తంగా పెట్టుకొని మనకే చెప్తున్నాడు. మరి మనందరికీ మోక్షం కావాలన్నా వద్దా చెప్పండి, అదన్నా చెప్పండి. మోక్షం వద్దంటే పర్వాలేదు, ఇక ఉండండి, మీ బాధలు మీరు పడండి కదా. మరి మోక్షం కావాలంటే ఇన్ని లక్షణాలన్నీ మనం పొందాలి, ఇవన్నీ పట్టుబడి చేసుకోవాలి. మనస్సును బుద్ధిని నాయందే సమర్పించిన వాడవై ఉండాలి. మరియు మద్భక్త, నా భక్తుడు కా అన్నాడు. భక్తుడు అంటే ఎట్లా అనన్యమైనటువంటి భక్తి ఉండాలి. మనం చెప్పాను కదా, ఏలు కాలుతుంటే కూడా ఆ కృష్ణుడి నుంచి దృష్టిని మరల్చలేదు. ఆమె ఏలు కాలుతూ ఉంది, దీపం ముట్టించుకోవడానికి వెళ్ళింది ఆ గోపిక. ఆ దీపం ముట్టించుకుంటూ ఆ కృష్ణుని చూస్తూ మనస్సును అటే సమర్పణం చేసింది. ఇక్కడ లేదు మనస్సు. ఆ దీపం ముట్టిస్తుంటే ఆ ఏలు జరిగి ఆ దీపం మీద పడితే ఆ ఏలు కాలుతూ ఉన్నది, కానీ ఆమె మాత్రము దృష్టిని మరల్చలేదు. ఆమెకు అసలు స్పృహనే లేదు, దేహ స్పృహ కూడా లేదు. అటువంటిది అనన్య భక్తి అంటారు. అట్లా ఉండాలి. శుద్ధి ఉండకూడదు, బాహ్య ప్రపంచాకార వృత్తి ఉండకూడదు. అటువంటి భక్తి ఉండాలి. ఇట్లా ఎవడైతే ఉంటాడో ఈ లక్షణాలు కలిగి సహా వాడు నాకు ప్రియ, మే ప్రియ అంటే నాకు ప్రియుడు అన్నాడు. మరి భగవంతునికి ప్రీతిపాత్రం కావాలంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి. ఈ లక్షణాలు లేకపోతే భగవంతునికి మనం ప్రీతిపాత్రం కాము. భగవంతుడు మనల్ని చేత పట్టుకోడు. మనకు సంసారం యొక్క తరుణము అంటే సంసారం నుంచి ముక్తి అనేది లభించదు. అందుకని ఇవన్నీ కూడా కలిగి ఉండాలి అని చెప్పినాడు. సర్వభూతాల యందు ద్వేషం లేకుండుట, మరి మిత్రధర్మం కలిగి ఉండుట, కరుణ కలిగి ఉండుట, మమత్వము అహంకారము లేకుండుట, సుఖదుఖాల యందు సమబుద్ధి కలిగి ఉండుట, మరియు క్షమ ఓర్పు కలిగి ఉండుట, మరియు నిత్యము తృప్తిగా ఉండుట, మరి ధ్యాన తత్పరుడైనటువంటి యోగి అయి ఉండాలి. మరి మనో నిగ్రహం కలిగి ఉండాలి, దృఢ నిశ్చయం కలిగి ఉండాలి, మరి భగవంతుని యందు అర్పించినటువంటి బుద్ధి కలిగి ఉండాలి, మరియు నా భక్తుడై ఉండాలి అని 13 లక్షణాలు ఈ 2 శ్లోకాలు చెప్పినాడు. 13 గుణాలు చెప్పినాడు ఇక్కడ. ఇంకా అనేకం చెప్తూ ఉన్నాడు చూడండి. యస్మాత్ ఎవని వలన లోకః న ఉద్విజతే, ఎవని వల్ల లోకము భయపడదో అటువంటి వాడు నాకు ప్రియుడు అన్నాడు కదా. కొందరు ఉంటారు కదా, లోకాన్ని భయపెట్టిస్తారు. ఎవరా అని ఇట్లా బెదిరిస్తారు. ఇక వాడిని చూస్తేనే భయపడతారు అందరూ. వాడు కొడతాడప్ప అని చెప్పి వాడిని చూసి భయపడతారు. ఇక్కడ భగవంతుడు అంటాడు, మనల్ని చూసి ఎవరు కూడా భయపడకూడదు. అంటే వాళ్ళు భయపడేలాగా మనం ప్రవర్తించకూడదు అని చెప్పినాడు. అంటే అందరితోని కలిసిమెలిసి సౌమ్యంగా ప్రేమతోనే ఉండాలి. మనల్ని చూసి ఎవరు కూడా భయపడకూడదు. ఆ విధంగా మనము వ్యవహరించాలి, ప్రవర్తించాలి అని చెప్తున్నాడు. యహ లోకాత్ లోకము నుండి నా ఉద్విజతే, లోకము నుండి తాను కూడా భయపడకూడదు. మన వల్ల లోకం భయపడకూడదు, లోకము ద్వారా మనం కూడా భయపడకూడదు. అంటే పరస్పరము మనము ప్రేమతో ఉండాలి అని చెప్పి. యహ ఎవడైతే హర్షామర్ష భయోద్వేగై ముక్తః, అంటే హర్షం అంటే సంతోషము, మరి అమర్ష అంటే రోషము, భయము, ఇవి పొందని మనస్సు కలవాడై ఉండాలి. ఉద్వేగం అంటే కలత చెందకూడదు కదా. ఈ లక్షణాలు లేకుండా ఉండాలి. ఎప్పుడు హర్షం అంటే హాహా ఉహుహు అని ఏదో ఇంత సుఖం కలగగానే పొంగిపోకూడదు. మరియు ద్వేషం కానీ భయం కానీ మరి ఉద్వేగం అంటే కలత కానీ ఉండకూడదు. అటువంటి వాడు సచ మే ప్రియ, అటువంటి వాడు నాకు ప్రియుడు అన్నాడు భగవంతుడు. ఇప్పుడు ఇందులో ఎన్ని లక్షణాలు చెప్పినాడు? ఎవని వల్ల జనము భయం పొందకూడదు, జనము చేత ఇతడు భయాన్ని పొందకూడదు. 2 లక్షణాలైనయా? ఎవడు సంతోషము, ద్వేషము, భయము, కలత ఇవన్నీ లేనివాడు ఉండాలి. అంటే 3 లక్షణాలు చెప్పినాడు ఇక్కడ. అవి 13, ఇవి 3, 16 లక్షణాలు అయినాయి. ఇంకా చెప్తున్నాడు
యహ మద్భక్తః, ఏ నా భక్తుడు దేని యందు అపేక్ష లేనివాడే ఉండాలి. దేని యందు కూడా అపేక్ష, ఇది నాకు కావాలి అనేటువంటి అపేక్ష ఉండకూడదు. కొందరు ఎట్లుంటారంటే ఏదైనా మంచి వస్తువు ఎవరింట్లో కనపడింది అనుకో, దాన్ని కాలుతో తన్నుకుంటూ పోతారు. ఎందుకు వంగి తీసుకుంటే నా వస్తువుని ఎందుకు తీసుకుపోతాను అని అంటారు. కాలుతో తంతే అసంత పోతుంది, అక్కడ అట్టేటు పోతుంది. కొద్దిగా అట్టేటు పోయిన తర్వాత వంగి తీసుకొని పోవచ్చు. ఇట్లా ఉంటారు కొంతమంది. మంచి వస్తువులు ఉన్నాయి అనుకో, అవి ఎలాగో అలాగా దాన్ని పెట్టుకొని పోతారు కదా. ఇది ఏం గుణము? ఆసురీ గుణం అన్నమాట. అట్లాంటి గుణాలు ఉండవద్దు. ఎవ్వరి సొమ్ము కూడా మనకు అవసరం లేదు అని ఈ నిశ్చయంలో ఉండాలి. ఏ వస్తువుని గురించి, ఎవరి సొమ్ము గురించి మనకు ఆశ ఉండకూడదు, దేన్ని అపేక్షించకూడదు. అయితే దేన్ని అపేక్షించకపోతే కనీసం భోజనమునైనా అపేక్షించాలనా లేదా? భోజనమన్నా కావాలని అన్నానా లేదా? భోజనం కూడా వద్దంటావా ఏమి? మరి శరీరం ఎట్లా ఉండాలి భోజనం లేకపోతే? అంటే దైవికంగా యాదృచ్ఛికంగా మన ప్రారంధానుసారంగా మనకు ఎంత ప్రాప్తమైతే అంత స్వీకరించాలి. అది మనకు అవసరం అనిపిస్తే స్వీకరించాలి. వచ్చింది కదా అని జేబులు వేసుకోవద్దు కదా. మనకు అవసరం అనిపిస్తే తీసుకోవాలి, అవసరం లేదంటే వద్దు నాయనా వద్దు నాకు. ఇట్లా దీనికే యోగశాస్త్రంలో అపరిగ్రహము అన్నారు. యోగశాస్త్రంలో దీనికి అపరిగ్రహం అన్నారు. అంటే ఎవరి వస్తువులను కూడా మనకు అవసరం లేనిది, వాళ్ళ యొక్క ఇచ్చ లేనిది మనం స్వీకరించవద్దు. మనకు అవసరం అనిపిస్తే, వాళ్ళకి ఇవ్వాలని ఇచ్చ ఉంటే వాళ్ళు ఇస్తే తీసుకోవాలి, లేకపోతే లేదు. సిద్ధారూఢ స్వామి దేశ సంచారం చేసినాడు చిన్నప్పుడే, బాల్యావస్థలోనే. ఏ విధంగా మలయాళ స్వామి కూడా సంపూర్ణ భారతదేశం అంతా కాలినడకలతో తిరిగినాడు. అట్లా సిద్ధారూఢ స్వామి కూడా కాలినడకతో మొత్తం భారతదేశం అంతా తిరిగాడు. మలయాళ స్వామి కూడా కొన్ని చోట్ల పోలేదు, కానీ సిద్ధారూఢ స్వామి పోయినాడు. ఎక్కడ? అరుణాచలం, అస్సాం మొదలైనటువంటి, అది ఎక్కడుంది? చైనా బార్డర్లో, బంగ్లాదేశ్ దాటిన తర్వాత ఉంది. బంగ్లాదేశ్ దాటిన తర్వాత అక్కడ ఉంది మూల, అక్కడికి కూడా వెళ్ళినాడు. అయితే ఒక నదిని దాటవలసి వచ్చింది అతనికి. దాటవలసి వచ్చినప్పుడు ఆ నదిని దాటించేటువంటి వాడు, పడవవాడు ఉంటాడు కదా, అతడు పైసలి అన్నాడు. పైసలు లేకపోతే ఎట్లా తీసుకుపోవాలి? మళ్ళీ ఇంకేమన్నాడు అతడు, మీరు సాధువులు కదా, మీరు సాధువులు ఇతరులకు బోధ చేసేటప్పుడు మీరు ఏమైనా తీసుకొని బోధ చేస్తారా? తీసుకోకుండానే చేస్తారా? తీసుకుంటారు మీరు. ఏమిటి? భక్తి అనేటువంటి నాణ్యాలను తీసుకొని ఈ జ్ఞానం అనేటువంటి బోధ చేస్తారు మీరు. భక్తి అనే జ్ఞానం అంటే వాళ్ళు మన యందు శ్రద్ధ పెట్టి భక్తి కలిగి ఉంటే వాళ్ళకు బోధ చేస్తాం. వాళ్ళు మన యందు భక్తి లేదనుకో, మనం ఎందుకు చేస్తాం వాళ్ళకు బోధ? అంటే మీరు ఏ విధంగా భక్తి అనేటువంటి నాణ్యాలను తీసుకొని వారికి బోధ చేస్తారో, అట్లా నువ్వు నాకు నాణ్యాలు ఇస్తేనే నీకు నదిని దాటేస్తావు కదా. భక్తి అనే నాణ్యాలు తీసుకొని సంసారం అనే నదిని మీరు దాటిస్తారా లేదా? మరి ఈ నదిని నేను దాటించాలంటే నాకు నాణ్యాలు ఇయ్యి అంటాడు. అప్పుడు సిద్ధార్థ స్వామి అంటాడు, నా దగ్గర ఏం లేదు, కేవలం లంగోటే ఉంటుంది అతని దగ్గర, ఏమీ లేదు. ఒక వస్త్రం కూడా శరీరం మీద ఉండేది కాదు, కేవలం లంగోటు మాత్రమే ఉండేది. అట్లా తిరిగాడు. ఒక బ్యాగు, ఒక సంచి, ఒక పుస్తకము, ఇంకేదైనా ఒక దండ, కమండలము ఏది లేదు. కేవలం నగ్నంగా ఒక లంగోటు మాత్రమే ఉండేది. ఇంకా మలయాళ స్వామి అన్న ఒక సంచి సంఖ్యకేసుకొని అందులో భగవద్గీత, మరి కఠోపనిషత్తు, మరి యోగ సూత్రాలు, ఈ 3 గ్రంథాలు పెట్టుకొని అక్కడక్కడ విశ్రాంతిగా ఉన్నప్పుడు చదువుకుంటూ పోయేవాడు అన్నమాట. అది కూడా లేదు సిద్ధారూఢ స్వామి దగ్గర, కేవలం లంగోటే ఉన్నది. అప్పుడు అతన్ని చూసి ఆ పడవలో ఎక్కిన ఆయనే ఒక ధోతి ఇచ్చినాడు సిద్ధారూఢ స్వామికి. పెద్ద ధోతి ఇచ్చినాడు. తీసుకో, కట్టుకో, కప్పుకో అని ఇస్తే అది తీసుకొని సిద్ధారూఢ స్వామి ఏం చేశాడు, అందులో ఒక అంచు ఇంత తీసుకున్నాడు. ఎంత కావాలి? లంగోటుకు సరిపడే అంత బట్ట మాత్రమే చించుకున్నాడు. అది తీసుకొని ఆ ధోతి మళ్ళీ వాపస్ ఇచ్చేసాడు. నాకు అవసరం లేదు, ఇంత అవసరం లేదు, నాకు లంగోటి కావాలంతే. చూడు, అపరిగ్రహం అంటే గట్ల ఉండాలి. ఇక ఆ నావవాడు నాకు డబ్బులు ఇవ్వమంటే డబ్బులు లేవు అన్నాడు. ఇతడు డబ్బులు ఇస్తేనే తీసుకుపోతా అంటే, మరి నా దగ్గర ఏం లేదు, లంగోటి కావాలన్నా అని ఈ లంగోటి తీయబోయిండు. అరే వద్దు నాయన, వద్దురా, నువ్వు పైసలు లేకుంటే నడుస్తుంది, ఊకో అన్నాడు. మరి ఏం చేస్తాడు? ఆయన దగ్గర ఏం లేదు. అది కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కావాలన్నా తీసుకో అని చెయ్యి పెట్టిండాడు. వద్దు నాయన, తీయకరా నాయన, నువ్వు పైసలు లేకుంటేవా, చలో ఎక్కువ అన్నాడు. అంటే ఎంత నిస్పృహ చూడు. అంటే శరీరం మీద కూడా అభిమానం లేదు, ఎవరి వస్తువును కూడా తీసుకోవాలనేటువంటి అతనికి అపేక్ష లేదు. అది అపరిగ్రహం అంటే గట్లా ఉంటుంది. చూసారా? మనము
ఎవరన్నా ఒక లడ్డు వేసినారు అనుకో, భోజనం చేసేటప్పుడు ఒక లడ్డు వేసినారు అనుకో, అందరికి ఒక్కొక్కటి వేసుకుంటూ వస్తాం. ఒకటి ఇంకొకటి ఏ రాదు అంటాం మనం కదా. అడగరా? మీరు అడగరేమో, బహుశా అడుగుతారు కొంతమంది. అంటే చూడు, అంటే అపేక్ష అనేది ఎట్లా ఉంటుంది చూడండి. అంటే కావాలి అనేటువంటి అపేక్ష ఎట్లా ఉంటుంది. ఒక లడ్డే కాదు, ఇంకా ఏ విషయంలో కూడా ఎవరైనా ఒక వస్త్రం ఇచ్చిందనుకో, ఆయన ఇంకోటి కనపడింది ఆయన దగ్గర, అది కూడా ఇయ్యరాదు అంటాడు. అంటే నీ ఇల్లే ఇయ్యరాదు అనేటట్టున్నది వీడు. అటువంటి అపేక్ష చేయకూడదు. అనపేక్ష అంటే అపేక్ష లేనివాడై ఉండాలి. బాహ్యాభ్యంతర శుద్ధి కలిగి ఉండాలి. బాహ్య శుద్ధి, ఆంతర శుద్ధి. బాహ్య శుద్ధి అంటే శరీర శౌచం. శరీరాన్ని మనం ప్రతిరోజు స్నానం వగేరా చేసి దానికి మట్టి లేదా పేడ లేదా తౌడు అంటారా, ఏమంటారు, బియ్యంలో వెళ్ళేది. బియ్యమును దంచినప్పుడు అందులో సన్నగా వెళ్తే చూడు, బియ్యం పిండి అంటారా, తౌడు బియ్యం పిండి. అది ఒంటికి పెట్టుకుంటారా లేదా? ఒంటికి పెట్టుకుంటారు. మంచి శుభ్రం అవుతుంది ఎగ్దం శరీరం. పసుపు, ఆ బియ్యం పిండి అది పెట్టుకుంటే శరీరం శుభ్రం అవుతుంది. ఈ లక్సులు, ఈ బాక్సులు ఏమన్నా మనకు అవసరం లేదు. మంచిగా అవి పెట్టుకునేది. ఇప్పుడు ఎవరు పెడతలేరు కదా. అందుకని ఏనకైనా ప్రకారైనా సరే ఇక అవన్నీ మేము చేసేది లేదనుకుంటే సబ్బులే పెట్టుకో. మొత్తం మీద చెప్పే తాత్పర్యం ఏంది? శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. లేకపోతే మన పక్కన ఎవడు కూర్చోడు, అంతే కదా. మనం స్నానం చేయలేదనుకో, మన పక్కన ఎవడు కూర్చోడానికి భయపడతాడు వాడు. చిచ్చి అంటారు. ఎందుకంటే మన శరీరమే అట్లాంటిది కదా. 3 రోజులు స్నానం చేయకపోతే కంపు వాసనలు ఎత్తది. అందుకని శరీరం బాహ్య శౌచం ఉండాలి. మరి దీంతో పాటు మానసిక శౌచం కూడా ఉండాలి. అంటే మనసు కూడా శుద్ధిగా ఉండాలి. ఏ విధమైనటువంటి రాగద్వేషాలు, కాలుష్యము ఉండకూడదు. అందుకని ఆంతర బాహ్య శౌచము ఉండాలి. మరియు కార్య సమర్థుడై ఉండాలి. ఏదైనా కానీ ఒక కార్యాన్ని సాధించడానికి దక్షుడు, అంటే కార్య పూర్తి చేసేటువంటి సమర్థం కూడా ఉండాలి. ఆ సామర్థ్యం ఉందా లేదా మొదలే మనం చూసుకోవాలి. ఈ కార్యం చేయడానికి సంకల్పం అయితే కలిగింది, కానీ ఈ కార్యం చేసే సామర్థ్యం నాలో ఉందా లేదా మొదలే చూసుకోవాలి. ఉంది అని అనిపించినప్పుడు కార్యాన్ని మొదలుపెట్టాలి. మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ మధ్యలో ఆపకూడదు. ఇక అది ఫలావసాయి పర్యంతం, ఫల పర్యంతము మనం దాన్ని సాధించి తీరాలి. మధ్యలో ఆపకూడదు. అది దక్షత అంటారు, కార్యదక్షత అంటారు. అది ఉండాలి మన లోపల. ఇప్పుడు మనం సాధకులు ఉన్నాం. మనం ఏ కార్యాన్ని సాధించబోతున్నాము? జ్ఞానాన్ని పొందాలి, ముక్తిని పొందాలి అని మనం ఆ కార్యాన్ని ఉద్దేశంగా పెట్టుకొని సాధన చేస్తూ ఉన్నాం. మరి మనకు ఆ ఫలం దొరకక ముందుకే మనం ఆ సాధనను వదిలిపెట్టామనుకో, అది దక్షత అనబడదు. మోక్షం పొందేంత వరకు మనం గట్టిగా దృఢ నిశ్చయంతో సాధన చేస్తూ పోవాలి. ఏ విధంగా ఉడుము పట్టు అంటారు కదా, ఉడుము అనేది ఎరికేనా? ఆ ఉడుము ఎట్లా పట్టుకుంటుంది? పట్టిందంటే ఇడిచిపెట్టది అది. వెనక పూర్వకాలంలో రాజుల యొక్క దుర్గం అంటే కోటలను ఎక్కడానికి ఆ ఉడుములను ప్రయోగం చేసేవారు. శత్రురాజులు రాత్రికి రాత్రి వచ్చి ఆ ఉడుముకు నడుముకు తాడు కట్టి ఆ కోట గోడకు అంటించేవారు. ఆ మూతికి ఇంత తేనె పూసేవారు. ఆ ఉడుముకు తేనె అంటే దానికి చాలా ప్రీతి. అయితే ఆ మూతికి తేనె అంటిస్తే అది నాక్కుంటూ ఈ తేనె ఇంకా దొరుకుతుందో ముందు అని అది పైకి ఎక్కుతుంది. పైకి ఎక్కి కోట గోడను దాటి ఇక కిందికి దిగే సమయం లోపల వీళ్ళు తాళ్ళు బట్టి లాగేవారు. లాగితే అది గట్టిగా పట్టుకునేది. అక్కడ దాని అంచులు ఉంటాయి కదా, కోట గోడకు అంచులను గట్టిగా పట్టుకునేది. పట్టిందంటే ఇడిచిపెట్టేది కాదు. ఇక వీళ్ళు ఆ తాడును పట్టుకొని వీళ్ళు ఎంతమంది అయినా కానీ ఆ కోట గోడలో దూరేవాడు అన్నమాట. అది అంటే ఉడుము పట్టు అంటారు. అట్లా గట్టిగా పట్టుకోవాలి. ఎవరిని పట్టుకోవాలి? గురువును, శాస్త్రాన్ని కదా. గురువును, శాస్త్రాన్ని గట్టిగా పట్టుకోవాలన్నమాట. పట్టుకొని మనకు మోక్షం కలిగేంత వరకు వదలరాదిగా. అటువంటి గట్టి పట్టుదల, కార్యదక్షత ఉండాలి. మరియు దేని యందును తగులుకోనని మనస్సు గలవాడు ఉండాలి. దేని యందు కూడా మనస్సు తగులుకోరాదు, అంటే ఉదాసీనంగా ఉండాలి. ఏది కూడా ఇది నాకు కావాలి, ఇది నాకు ఇష్టం ఉన్నది అనేటువంటి బుద్ధి కలగకూడదు. ఉదాసీనంగా ఉండాలి. ఎవరిదో ఏమో ఉంటే ఉండాలి, మనకేం అవసరం వచ్చింది అని ఇట్లా ఉదాసీనంగా ఉండాలి. మంచి వస్తువే అయి ఉండొచ్చు, మనకు ఉపయోగపడేదే ఉండొచ్చు, అది విలువైందే ఉండవచ్చు, దానికి సమీపంలో దాని యజమాని లేడు, అయినా కానీ ఎవరు లేరు కదా, నాకు అవసరమే కదా, మంచి వస్తువే కదా అని దాన్ని తీసుకోకూడదు. అట్లా ఉండాలి. ఇద్దరు భార్యాభర్తలు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వాళ్ళు మంచి భక్తులే, సామాన్యులు కాదు.
ఏదో విషయ పురుషుల్లాగా కాదు, మంచి భక్తులు. అయితే ముందు భర్త పోతున్నాడు, వెనుక భార్య అంత కొంచెం దూరంలో వస్తూ ఉంది వెనుక. పోతూ ఉండగా ఆ భర్తకు ఒక బంగారి ఆభరణము కనపడింది తోవలో. ఎవరిదో పడిపోయింది. పోతూ ఉన్న ప్రయాణికుల్లో ఎవరిదో పడిపోయింది. బంగారి ఆభరణం ఉన్నది. అది చూశాడు. అది చూసి అతడు అనుకున్నాడు, ఈ ఆభరణం ఎవరిదో ఎంకతో కదా అని చెప్పి అతడు ఏం చేశాడంటే, ఇది మనకు పనికిరాదు, మన వస్తువు కాదు, మనం తీసుకోకూడదు అని దాని మీద మట్టి వేశాడు. దాన్ని అట్లే ఉంచాడు, దాన్ని ముట్టుకోలే. అది అట్లే ఉంది, ఏడపడి ఉందో అట్లే ఉంది. దాని మీద మట్టి తీసి పోశాడు. ఎందుకు పోశాడు? మట్టి ఎందుకు పోశాడు అని అంటే, చూడు, స్త్రీలకు బంగారం అంటే చాలా ప్రీతి. వెనకన్నా భార్య వస్తుంది, ఇది చూసా అంటే ఆమెకు లోభం పుట్టి ఒకవేళ తీసుకుంటుంది, ఆమె తీసుకోకూడదు అని చెప్పి దాని మీద మట్టి పోశారు. ఆ వంగి మట్టి పోసేటప్పుడు భార్య చూసి ఆమె తీరా దగ్గరికి వచ్చింది. ఏం స్వామీజీ, ఏం చేస్తున్నావు అని అన్నది. ఏం లేదులే, ఉట్టిగానే వంగిన. ఎందుకంటే ఇక్కడ బంగారం నగ ఉన్నది, ఆభరణం ఉన్నదా అంటే లోభం కలిగి తీసుకుంటుందేమో. ఏం లేదు, ఉట్టిగానే వంగిన అంటే ఆమె అన్నది, చూడు, నీకు కనీసం ఇది బంగారము అనేటువంటి బుద్ధి అన్నా కలిగింది, నాకు ఆ బుద్ధి కూడా లేదండి అన్నది. ఇది మట్టి అనే బుద్ధి ఉంది నాకు అంటే, అతనికంటే ఈమె ఇంకా గట్టిదన్నమాట, శ్రేష్ఠురాలు. చూసారా, అట్లా ఉండాలి. అంటే ఏదో ఎవరు లేరు కదా, అక్కడ పడి ఉన్నది, నేను తీసుకుపోతే నడుస్తుంది అని మనం తీసుకోకూడదు. ఉదాసీనంగా ఉండాలి అంతే. ఎవరిదన్నా ఉండాలి, ఈశ్వరుని కనుక మనకేంది, ఎవడైనా తీసుకొని పోని, కానీ మనకు మాత్రం వద్దు. ఇటువంటి బుద్ధి ఉండాలి. సాధకుడైన వానికి, సాధకుడు ఇట్లా ఉండాలి చెప్పిండా. అందుకని ఎందును తగులుకొనని మనసు గలవాడై ఉండాలి. మరియు మనోవ్యాకులత లేనివాడు ఉండాలి. వ్యథ అంటే వ్యాకులత కదా, వ్యథ లేనివాడు ఉండాలి. అంటే దేని గురించి కూడా అతనికి అయ్యో ఇది ఎట్లాయే, అది ఎట్లాయే, ఎట్లా కావాలి అనేటువంటి చింత ఉండొద్దు. నిశ్చింతంగా ఉండాలి. ఏది ఏమైతే అది ప్రారంభానుసారంగా అవుతుంది. మనం ఎందుకు చింత చేసేది? యథభావి నతద్భావి భావిచే నతధన్యత ఇది చింత విషజ్ఞోయం బోధో భ్రమ నివర్తక అని అంటూ వేదాంత పంచదశలో శ్రీ విద్యారణ్య గురుదేవులు చెప్తారన్నమాట. ఏది కానున్నదో, ఏది ప్రాప్తం కానున్నదో అది రాకమానదు, కాకమానదు. ఏది పోయేది ఉన్నదో కదా, ఏది మనకు ప్రాప్తం కానిది ఉన్నదో అది పోతుంది, మనకు ప్రాప్తం కానే కాదు. ఏది ఎట్లా కానున్నదో అట్లా అవుతుంది అని ఈ విధంగా చింత చేసి దేని పట్ల కూడా అపేక్ష చేయవద్దు. ఏది కావాలని కోరుకోవద్దు. మన ప్రాప్తం ఉంటే మనం వద్దన్నా కూడా వస్తుంది. ఎక్కడున్నా కానీ వస్తుంది ప్రారంభంలో ఉంటే. ఒక గ్రామంలో తుంటరి పిల్లోడు ఉండేవాడు ఒకడు. వాడు చిన్నోడు ఏం కాదు, 10-15 సంవత్సరాల పిల్లవాడు కదా. వాడు మహాతుంటరి అన్నమాట. అయితే ఒకసారి ఇట్లే ఒక మహాత్ముడు ఊళ్ళో వచ్చినాడు. ఇట్లా అందరికీ బోధ చేస్తూ ఉన్నాడు. సత్సంగంలాగా అందరు ఒక 10 మందిని కూర్చుండబెట్టి బోధ చేస్తూ ఉన్నప్పుడు ఆడ ప్రారంధం అనేటువంటి విషయం వచ్చింది. అంటే మన ప్రారంధం ఉంటే తప్పదు ఏది కూడా. మన ప్రారంధం లేకపోతే ఏది రాదు, కానీ ప్రారంధం ఉంటే మాత్రం తప్పదు అని చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఉంటే ఈ తుంటరి పిల్లోడు ఏం చేశాడంటే ఆయన దగ్గరికి వెళ్ళి, ఇగో ఓ సాధు మహారాజు, నువ్వు దూరదృష్టి గలవాడవు కదా, నీకు సూక్ష్మ దృష్టి ఉంది కదా, ఈరోజు నేను ఏమి తింటానో చెప్పు, నేను దాన్ని తప్పించుకుంటా. నా ప్రారంభంలో ఏమున్నదో చెప్పు, ఇలా ఏం తినే ప్రారంభం ఉంది నాకు, నేను దాన్ని తప్పించుకొని తీరుతా. నువ్వు అన్నావు కదా ప్రారంభం తప్పదని, నేను తప్పించి తీరుతా అని సవాల్ చేశాడు ఆ సాధు మహాత్ముతో. అప్పుడు కొంచెము కళ్ళు మూసుకొని చూసి చెప్పిండు అన్నమాట. ఆయన ఈరోజు నీ ప్రారంభంలో పాయసం తినేది ఉంది, నిజమా? తప్పకుండా ఈరోజు నువ్వు పాయసం తింటావు, చూస్తా నేను ఎట్లా పాయసం తింటాను. నా ప్రారంభంలో ఉందంటున్నావు కదా, నేను పాయసం ఎట్లా తింటానో ఇక నేను తినా, ప్రారంభం ఎట్లా అది ఫలం ఇస్తుందో చూస్తాను నేను అని వాడు గట్టి నిర్ణయం తీసుకున్నాక కాసేపటికి ఇక్కడ సత్సంగం అది అయిపోతూ ఉంది. అంతలో వాళ్ళ అమ్మ వచ్చింది. అరే రారా, తినవా, ఇవాళ ఇంటికి రావా, తిండి మీద సోయి లేదా నీకు, భోజనం ఇవాళ మంచిగా పాయసం వండిను రా, తిందురా అని అన్నది తల్లి. అమ్మో, ఆ సాధువు చెప్పినట్టే మా అమ్మ పాయసమే వండింది ఇవాళ కదా, నిజంగానే నేను పాయసం ఈరోజు ఈ ప్రారంభం ఎట్లా ఫలం ఇస్తుందో చూస్తాను నేను అన్నాడు. అనుకొని అమ్మ నాకొద్దు, నాకు పాయసం వద్దు, ఏం వద్దు, నాకు ఈరోజు భోజనమే వద్దు అని చెప్పి
వెళ్ళిపోయాడు. ఇక ఊళ్ళో ఉంటే ఎక్కడైనా వెతికినా మా అమ్మ పట్టుకొచ్చి పోయి మళ్ళీ పాయసం తినబెడుతుందని వారు ఊరిడిచి దూరం పోయినాడు. అడవిలోకి పోయి ఇక పెద్ద వృక్షం ఎక్కి కూకున్నాడు. ఇక ఎవరికి నేను కనపడ ఈ రోజు మొత్తం ఈ పూటకు ఈ రోజుకు నేను ఎవరికి కనపడకపోతే ఇక ప్రారంధాన్ని నేను అది జూటాన్ని సిద్ధి చేయగలుగుతా. రేపటి సంగతి చూద్దాం. ఈ రోజుకైతే పాయసం తినేది లేదు. ఇంకా ప్రారంధంలో ఉందని చెప్పాడు కదా పాయసం తినేది. అప్పుడు ఇక ఊరు బయట పోయి ఓ చెట్టు మీద కూర్చున్నాడు. పెద్ద చెట్టు మీద కూర్చొని ఇక ఎవరైతే చూస్తలేరు కదా అని ఇక నిమ్మలంగా కూర్చున్నాడు. ఇంతలో పక్క ఊరి వాళ్ళ ఊళ్ళో జాతర ఆ రోజు వనభోజనం ఉంటుంది కదా. ఆ వనభోజనానికని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మంచిగా మంచి ఆభరణాలు ధరించుకున్నారు. స్త్రీలు కదా మంచిగా వనభోజనానికి పోతున్నామని సంతోషంతో ఆభరణాలు ధరించుకున్నారు. మంచి పాయసాలు మంచి వంటలు అన్నీ చేసుకొని ఆ చెట్టు కిందకి వచ్చి వనభోజనం చేయడానికి అందరూ కూర్చున్నారు. అంతలో దొంగలు వచ్చినారు. ఒక 10 మంది గజ దొంగలు వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి అందరు భయపడిపోయారు. అరే దొంగలని ఆభరణాలు దక్కించుకోవడానికి ఆ వంటలన్నీ అక్కడే ఇడిచిపెట్టారు. ఎక్కడో అక్కడ పరారైపోయినారు. ఆ వంటలన్నీ అక్కడే మిగిలిపోయిన తర్వాత దొంగలకు ఏం దొరకలేదు. ఏమరా ఇవాళ షికారు ఏం కాలే మన పని అంత వృధా అయిపోయాయి కదా, అందరు పారిపోయారు కదా, పోనీ భోజనం అన్నా తిందాంరా ఈ పూటకి ఏదన్నా గడిచిపోతుంది మనకు అని ఇక కూర్చున్నారు. అందరూ భోజనాలు అన్ని దగ్గర పెట్టుకొని కూర్చున్న తర్వాత అన్నీ మంచి ఐటమ్స్ ఉన్నాయి, బాగున్నాయి, పర్వాలేదురా ఈ రోజుకు కడుపు మంచిగా నింపుకుందాం అనుకున్నారు. ఇక తినడానికి ఉద్యుక్తులు అయినారు. అంతలో ఒకడన్నా ఆగండ్రా ఇప్పుడు మనం దొంగలం, మనల్ని చంపాలని ఆ మందులోనే ఎవడైనా ఇందులో విషం కలిపితే మనం చచ్చిపోతాం కదా. ఎవడైనా విషం కలిపి ఉండవచ్చు ఇందులో. అందుకని మనం ఇప్పుడు మొదలే తినొద్దు. ఈ విషం కలిపినోడు ఎవడన్నా పక్కకు ఉండి మనల్ని కనిపెడుతూ ఉంటాడు. మనల్ని కనిపెడుతూ ఉంటాడు. వాడు ఎక్కడున్నాడు వాడిని మొదలు దొరకబట్టాలి అని చెప్పి వాళ్ళు ఈ వైపు ఆ వైపుగా ఈ చెట్ల పొదలు ఆ చెట్ల పొదలు అన్నీ చుట్టూ చెట్ల పొదలంతా వెతికారు. ఎవడు దొరకలేదు. చూసి ఎవడు మెల్లగా ఇటువాడు చూసి ఇట్లా చూశాడు. పైకి చూస్తే వీడు చెట్టు మీద ఉన్నాడు. వీడే విషం పెట్టిండు, మనకు చావాలని వీడే విషం కలిపిండు, పట్టు తీసుకురా అని ఒకడు పోయి వాడిని గట్టిగా రాక్కొని అంటే కిందికి తీసుకొచ్చి మాకు విషం పెట్టి చంపడానికి నువ్వు ప్రయత్నం చేసి మీద కూర్చున్నావా, మొదలు నువ్వు తిను అని పాయసం తిను అని నేను తినా. ఎందుకంటే వాడు ప్రతిజ్ఞ పోయినండి ఇవాళ నేను పాయసం తినా అని వాడు నోరు బిగ్గర పడితే, అరే చాకున్నదా నీ దగ్గర, చాకు నోట్లో కూర్చో. ఆ నోట్లో పండ్ల సందుల నుంచి చాకు దూర్చి వాడిని నోరు తెరిపించి వాడు ఇంకో నోట్లో పోసాడు. పాయసం తాగిండు. తప్పిందా చూడు ప్రారంధం. మన ప్రాప్తం ఉంటే నువ్వు వద్దన్నా కానీ వస్తుంది. ప్రారంధం గట్లా ఉంటుంది. మరి ప్రారంధంలో ఉంటే వస్తుందే కదా. మరి మనం ఎందుకు కావాలని కోరేది చెప్పు. ఇది కావాలి అది కావాలని కోరేది ఏం అవసరం చెప్పు. అందుకని ప్రారంధం మీద విశ్వాసం పెట్టండి. అది ప్రారంధం మనం పుట్టినప్పుడే మనకు అది ఆరంభమే వచ్చింది, అది ప్రారంభించే ఉన్నది కాబట్టి ప్రారంధం అన్నాం. అది మనకు ఏ భోగాన్ని ఇవ్వాలనో, ఏ దుఃఖం ఇవ్వాలో, ఏ సుఖం ఇవ్వాలో దాని అధీనంలో ఉన్నది. అది ఏ టైంకు మనకు ఏ విధమైన సుఖ దుఃఖాలు ఇవ్వాలో అది ఇస్తుంది. అంతేగాని మనం కావాలంటే అది వచ్చేది కాదు, మనం పొమ్మంటే పోయేది కాదు. అందుకని ప్రారంధం ఉంటుంది అన్నమాట. కాబట్టి మనము చింత చేసేది లేదు. సర్వారంభ పరిత్యాగి, సమస్త ఆడంబరాలు కర్మలు అన్నిటిని కూడా వదిలిపెట్టాలి. అదే ఇది చేయాలి అది చేయాలి అని లేనిపోని అన్ని మీదేసుకొని మనం కర్మలు చేయకూడదు. అటువంటి వాడు సమే ప్రియ, అటువంటి వాడు నాకు చాలా ప్రియుడు అని భగవంతుడు ఇంత దగ్గర 22 గుణాలు చెప్పినాడు. ఇంకా ఉన్నాయి 17వ శ్లోకం నుంచి 18, 19 దగ్గర మొత్తము 35 గుణాలు 35 లక్షణాలు చెప్పినాడు ఇక్కడ. అవి క్రమంగా సాయంత్రం నుంచి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి
శాంతి శాంతి.